లో బీజేపీ దూకుడు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. దీనిలో భాగంగా అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలోని బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటించి వెళ్లిన 3 రోజులకే అమిత్ షా వస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని పెండింగ్ పార్లమెంట్ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఇవాళ రేపో రెండో జాబితా వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇందుకు గాను బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతుంది. ఒక రకంగా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దండయాత్ర కూడా చేసిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం చూసాం. నవంబర్ ఆఖరి వారంలో బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణలో మ్యాసివ్ ప్రచారం చేశారు. ఆ ప్రచారమే బీజేపీకి చాలా ఉపయోగపడింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ అలాంటి ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగానే రేపు తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రాబోతున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఈ నెల 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు ఆదిలాబాద్, సంగారెడ్డి 2 చోట్ల బహిరంగ సభలో ప్రసంగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నరేంద్ర మోడీ వెళ్తే మళ్ళీ అమిత్ షా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. ముఖ్యంగా రేపు అమిత్ షా రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో భాగ్యలక్ష్మి దేవాలయానికి, చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత 12:30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వారియర్స్తో కూడా ఒక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ సమావేశంలో ఈ సోషల్ మీడియా పనితీరు మీద ఆయన ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాకి వారియర్స్కి ఆయన ఒక దిశానిర్దేశం చేయబోతారు. దాని తర్వాత మధ్యాహ్నం 2:30, 3 గంటల ప్రాంతంలో ఆయన లంచ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభలో కూడా అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ సభలో కనీసం 20 నుంచి 25 వేల మంది పాల్గొంటారనేది ఒక అంచనా. బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 35,000 బూత్లు ఉంటే, పోలింగ్ బూత్లు ఉంటే బీజేపీకి 20,000 పైగా పోలింగ్ బూత్ అధ్యక్షులు ఉన్నారు ఒక్కొక్క పోలింగ్ బూత్కు. సో పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి ఆ పై ఎవరైతే పదవులు ఉన్నారో పార్టీలో పదవులు కలిగిన వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా అమిత్ షా ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత ఆయన సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలంతా కూడా